సీఎం ఏమైనా అన్నారా ఈ రికమెండేషన్స్ దాని మీద? 20 నిమిషాలు బుకే ఓపెన్ చేయలేదు. అయిన తర్వాత అందరికి చెప్పారు. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు కూడా ఉన్నారు కదా పక్కకు. ఉన్నప్పుడు ఏమి ఎక్స్ప్లెయిన్ ఆయన ఒకటే మాట అన్నారు, కేశవరావు గారు చూస్తారు దీని మీద అంతే. ఆయన రిమోట్ ఏది తెచ్చినా దాంట్లో మనం రాసుకున్నాం కూడా. ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ బై ది గవర్నమెంట్ హైయెస్ట్ పవర్ ఇస్ చీఫ్ సెక్రటరీ అండ్ బీఆర్ ద సెక్రటరీ. మేము చూస్తాము అని చెప్పారు. ఇది ఒక్కటే మీకు చెప్తా కదా, ఇది 11 14 ఉన్నాయి సార్ మా దగ్గర. ఇదేంటి మా మురళీ కృష్ణ గారు ఇచ్చిండ్రు. అందరు చీఫ్ సెక్రటరీలేనండి, ఒక్కళ్ళు కూడా తక్కువ లేరు. ఇంకా 2 ఇచ్చి అందుకనే హైపవర్డ్ కమిటీ అన్నారు. హైపవర్డ్ కమిటీ ఇది బాలకృష్ణారెడ్డి ఇచ్చిండు, ఆయన హైకోర్టు. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా రిఫార్మ్స్ గా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే కల్పిస్తామని చెప్పారు సీఎం మొన్న. 2-3 ఇష్యూస్ మీద గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీతో సంబంధం లేకుండా గవర్నెన్స్తో సంబంధం ఉంది. ఈ సెపరేట్ ఇష్యూస్, ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లేదు, పబ్లిక్ స్కూల్ది ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్ మీద డెఫినెట్లీ ఒక 100 స్కూల్ స్టార్ట్ చేయాలని చీఫ్ సెక్రటరీ గారు అన్నారు. అప్పటికప్పుడే బడ్జెట్ కూడా వచ్చేది, నేను బడ్జెట్లో కూడా వచ్చేది. లెట్ us say నేను అక్కడ పోయిన ఆరుట్లో పోయినా రన్నింగ్ వెరీ వెల్. సో ఇప్పుడు సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని హైయర్ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లో విలీనం చేయడం ఎట్లా, అది కరెక్టా కాదా? 2 వ్యూస్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పను. ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద వ్యూ ఏంటంటే అడాలసెంట్ అడ్జస్ట్మెంట్ అనేది సైకాలజీలో చాలా పెద్ద వర్డ్. అది ఒక పిల్లడు 14 ఏళ్ళు వస్తే ఆ పిల్లడి వ్యూ చదువు మీద ఉండదు. హార్మోన్స్ చేంజ్ సెక్స్ మీద కూడా వస్తుంది, బయాలజీ మీద వస్తుంది, పక్కన మీద వస్తుంది, బ్యూటీ మీద వస్తుంది, ఆర్ట్ మీద వస్తుంది, కల్చర్ మీద వస్తుంది. ఆ పిల్లలు అడ్జస్ట్ అవుతాడా అనేది ఒక వ్యూ ఉండదు. కాబట్టి కానీ ఒపీనియన్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, సార్ 10th నుంచి మనం 11th సెపరేట్ చేస్తే సిబిఎస్ఈలో కానీ, అంతకుముందు నేను చదువు చెప్పిన మహబూబ్ కాలేజ్ అది మల్టీపర్పస్ స్కూల్, అంటే అక్కడ 11th and 12th ఉండే. ఓకే, 11th and 12th స్కూల్ ఎడ్యుకేషన్లో భాగమే అక్కడ, అది భాగమే ఉండే. దాని పేరు మల్టీపర్పస్ హై స్కూల్స్. అది స్టేట్ సిలబస్ ఉండదా సిబిఎస్ఈ సిలబస్? స్టేట్ సిలబస్ ఉండేవారు. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ వొకేషనల్ ట్రైనింగ్ కూడా పార్ట్ ఆఫ్ ది ఇంటర్మీడియట్, అది టర్మినల్. దాని తర్వాత మళ్ళీ పోయి బీఈలో జాయిన్ కాలేడు, కానీ ఎవరి దానికి అది సక్సెసే కాలేదు. ప్రతి ఒక్కరు బీఈ పాస్ పోతా అన్నాడు. కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వస్తున్నాం, ఏది సక్సెస్ అవుతుంది సక్సెస్ కాదు. సో అంటే దీనిలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, అంటే ఇంటర్మీడియట్ ఉండాలా లేదా అన్నది. దీని మీద చీఫ్ మినిస్టర్ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు కాబట్టి వీఆర్ ఆల్సో కన్విన్స్ ఆర్ వన్ ఫ్యాక్ట్. ఆయన అనేది ఏంటంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి. 10th తర్వాత 11th 12th వాళ్ళు దీనికి పోవాలి కాబట్టి ఆ కోచింగ్ సెంటర్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళు అక్కడ పోతున్నారు, లేదా ఇంటర్మీడియట్ అక్కడే పోతున్నారు, అక్కడి నుంచి బీఏకి పోతున్నారు. నారాయణ శ్రీ చైతన్య అదే నారాయణ చైతన్య అట్లా వచ్చారు. వీటన్నిటికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇది కలిపి ఉంచితే బాగుంటుంది అని అంత ఒక వ్యూ. దట్ ఈస్ రైట్ వ్యూ. బోర్డ్ ఎగ్జామ్ 10th ఎత్తేస్తారు లేదు, చాలా కన్ఫ్యూజన్. మీరు కన్ఫ్యూజన్ ఉండి భరత్ చేస్తా ఉన్నాడు ఈ తెలంగాణలో. మీరు చెప్తారు, లేకపోతే సీఎం చిట్ చాట్ లో అన్నాడు ఉండదు. 10th క్లాస్ ఎగ్జామ్ ఉంటుంది, బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, 12th క్లాస్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకే, మధ్యలో 11th ఉండదు అంతే. 11th 12th ఒకటి. ఓకే, అంటే ఇంతకుముందు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటుండే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటుండే, కానీ ఇప్పుడు అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ది మాత్రం తీసేస్తారు, 11th ఉండదు. 12th ఉంటుంది. 11th మీరు ఎందుకు ఐ హావ్ టు స్టడీ ఇట్. I have not come to that level. But 10th board exam మాత్రం ఉంటుంది. 10th board exam తప్పగా ఉంటుంది, 12th board exam తప్పగా ఉంటుంది. దాంట్లో క్వశ్చన్ లేదు. కాబట్టి మీరు గవర్నెన్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి అడగండి. అది గవర్నమెంట్ టేక్స్ ఎ డెసిషన్. ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఎలిమెంట్ వస్తుందో అక్కడ నేను డెఫినెట్లీ స్టెప్ వచ్చి రైట్ ఆ రాగా చెప్పగల. కానీ ఉత్తరం చెప్పగలరు, నేను చెప్పింది అవుతుందని ఎప్పుడు అనుకోని. ఇప్పుడు ఎట్లా మీరు అనుకుంటున్నారు కమిషన్ చెప్తారు కూడా బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం పెడతామని చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే నేను కూడా స్టడీ చేసి చూస్తాను, 11th 12th వెళ్ళిన పిల్లలు చాలా చిన్న పిల్లలే వస్తున్నారు. వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాల నిజానికి మధ్యాహ్నం భోజనం ఇస్ బిగ్ సక్సెస్. దానివల్ల చాలా అండ్ దట్టు మాకు ఏజెన్సీ మంచి ఏజెన్సీస్ దొరికినాయి. హరిరామ్ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు 3 దొరికారు ఏజెన్సీస్. They are doing very well, wonderful work. We are thanking them.
వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ దట్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్. కానీ ఈ వర్క్ తీసుకెళ్ళి టీచర్ మీద ఎత్తివేయకూడదు. ఇప్పుడు దయచేసి టీచర్లని కొంచెం తక్కువ చేయాలి. కానీ ఇప్పుడు మధ్యాహ్నం పైన ఇప్పుడు టీచర్లు మెయిన్ గా చెప్పే ప్రాబ్లం ఏంటంటే మేము స్కూల్కి రాగానే అటెండెన్స్ కే ఫస్ట్ పీరియడ్ పోతుంది, 30-40 మంది లెక్క పెట్టడం. ఒక్కటే కాదు, నాకు ఎంతో చెప్పింది. తర్వాత ఇప్పుడు మన సమగ్ర కుటుంబ సర్వే టీచర్స్ తో చేయించారు. మై కమిటీ ఈ సిటీగా ఆన్ దోస్ ప్రాబ్లమ్స్. నాకు ఒక 40 వచ్చినాయి. వాళ్ళకి ఎన్నో వర్క్లు ఇచ్చారు, సర్వే వర్క్లు ఇచ్చారు, ఇచ్చారు. బోర్డు తీసేస్తాం. ఇప్పుడు తీసేస్తారా? టీచర్ టేస్ట్ చేయాలి రోజు ఒకటి. ఒక టీచర్ కంపల్సరీగా మధ్యాహ్నం పోయిన టేస్ట్ చేయాలా, స్టూడెంట్ లెక్క పెట్టాలి. ఆయన ఇస్తున్నాడు, మానిటరింగే చేస్తున్నాడు ఆయన. నేను ఉన్నాను సార్, వేరే కూర్చుంటే పర్వాలేదు, దాని గురించే పెట్టేది లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నాన్ టీచింగ్ జాబ్స్ ఎంతో ఉంటుంది, ఎంతో వర్క్ ఉంటుంది, ఎన్నో మమ్మల్ని ఫిలప్ చేయమంటున్నారు. ఇవన్నీ ఫిలప్ చేయడానికి మాకు టీచర్ కావాలా, నేను క్లాస్ తీసుకోవాలా, ఈ పని చేయాలా. సో వీ షుడ్ హ్యావ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యాజ్ బిగ్ యాజ్ దట్ ఆఫ్ ద టీచింగ్ స్టాఫ్. మండలానికి ఒక 2-3 నాన్ టీచింగ్ స్టాఫ్ పెట్టేస్తే ఇష్యూ సరిపోదు. అంత వాళ్ళు స్కూల్కి 3-4 పెట్టాలని పెట్టింది వాళ్ళ పొద్దున కలిసిండ్రు. ఓకే, కానీ అంత చేయలేదు. మనం చేసి ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ఇద్దరిని ఎట్లా పెట్టాలా. హెడ్ మాస్టర్ ఇది నాన్ టీచింగ్ స్టాఫ్ ఏంటి కదా. క్లాసులు తీసుకున్నప్పటికీ ఆయనకు అసిస్టెంట్ ఉన్నాడు కదా, అకౌంటెంట్, మళ్ళీ ఓ క్లర్క్ అవుతూ ఉన్నాడు కదా, ఆయనతో స్వీపర్స్ ఉండాలి కదా, ఆయనతో క్లీన్ మెయింటైన్ చేయడానికి ఒక ఉండాలి కదా. కాబట్టి ఇది కళ్ళు మన ఇది పక్కా అనుకునేటి 5 అయిపోయినాయి కదా. ఇది లేకుండా ఎట్లా కాదు. నువ్వు టీచింగ్ స్టాఫ్ లేకపోయినా వేరే టీచర్ వచ్చి ఆ క్లాస్ తీసుకుంటాడు, కానీ ఇది లేకుండా పోదు కదా, క్లీనింగ్ ఎవరు చేయరు కదా. ఇప్పుడు చాలా చోట్ల అదే ప్రాబ్లం అవుతుంది మరి, స్వీపర్స్ లేక. నేను చెప్తున్నాను, స్కూల్ అనడంతోనే అసలు డ్రింకింగ్ వాటర్ ఉండదా. వాటర్ ఉన్నది. నేను స్కూల్కి పోయినా అక్కడ ఈ నల్లాలు కూడా మన చదువుకున్నప్పుడు కూడా అట్లానే ఉన్నాయి అనుకోండి. ఇది కొత్తగా వచ్చింది కాదు, నల్లాలు కొడతారు పిల్లలు. కావాలని దట్ ఈస్ ఎరాటిక్ గేజ్ గ్రూప్ అండి. మీరు అర్థం చేసుకోండి. ఆ పిల్లలు అర్థం, పిల్లడు 9 నుంచి 15 ఏళ్ళ వరకు ఎరాటిక్ ఏజ్ గ్రూప్ అవుతాడు. వాట్ ఈజ్ ఎరాటిక్ ఏజ్ గ్రూప్? రాయి ఉంటే రాయిని తంతాడు, తీర్చి పక్కన పెట్టాడు, ఆ రక్తం వస్తూ ఉంటుంది, కేర్ చేయడు, కానీ తంతాడు. దట్ ఈజ్ ఎరాటిక్ ఏజ్ గ్రూప్. దట్ మీరు ఇచ్చింది నేను ఇచ్చింది కాదు, ఆటోమేటిక్ నేచర్లో ఎరాటిక్ ఏజ్ గ్రూప్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ వి కాల్ యాజ్ మాల్ అడ్జస్ట్మెంట్. ఎడోలసైడ్ మాల్ అడ్జస్ట్మెంట్ అంటాం. ఆ ఏజ్ గ్రూప్కి వచ్చిన తర్వాత మాకు అటువంటి ఎన్నో ప్రాబ్లం ఉన్నాయి. మాకు ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు ఫస్ట్ 3 ఇయర్స్కే పిల్లల్ని తీసుకెళ్ళాలంటున్నారు. ఎన్ఈపీ ఆల్ రైట్, అందరూ ఎక్స్పర్ట్స్ దొరుకుతున్నారు. నాకు కొంచెం డిఫరెన్సెస్ ఒపీనియన్. మీ ఉద్దేశం 5-6 ఏళ్ళకే వేయాలి పిల్లలకి స్కూల్. ఇప్పుడు నా ఒపీనియన్ పెట్టుకోకూడదు. నేను ఎందుకు పెట్టుకోకూడదు? దీన్ని ఎంత చెప్పాలో అంత ఒత్తి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇప్పుడైతే కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటో, దిగువ ఏంటో, ఆ తెలుగుగానే అడ్జస్ట్మెంట్, ఏజ్ అడ్జస్ట్మెంట్, కాగ్నిటివ్ ఏజ్ ఎప్పుడు వస్తుంది. తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ స్టార్ట్ చేస్తారా మరి? తెలంగాణ ఫౌండేషన్ అంటే ఇది ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఇవి కూడా పెడతారా? ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ ఏమిటి? ఫౌండేషన్ లెర్నింగ్, అదే అంటే ఎల్కేజీ, ఫౌండేషన్ లెర్నింగ్ నర్సరీ, అదే అది ఎట్లనే ఉన్నది. దాంట్లో ఏం చేస్తాము, 3 ఏళ్ళండి, 3, 4, 5 ఏళ్ళు, 6వ ఏడాదికి దగ్గరికి పోతున్నాడు. దాంట్లో మనం 3వ ఏడాది బాలవాటి కానీ 1 ఇయర్ అంగన్వాడీలో పెట్టాలా. ఇక 2 ఒపీనియన్స్ తీసుకోలేదు మేము. వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఏంటి, 1 ఇయరే అంగన్వాడీ పెట్టి 2 ఇయర్స్ ప్లేయర్ స్కూల్ కాబట్టి ప్రైమరీలో గడుపుదామా, లేదు అంగన్వాడీ లోపలే ఉత్త ప్లే స్కూలే కాబట్టి అక్కడే చూద్దామా. కానీ అక్కడ అంగన్వాడీలో కూడా ఏమైంది, టీచర్కు ఉన్నట్టు 50 జాబులు, 27 జాబులు, 27 టాస్క్స్ ఆర్ గివన్ టు అంగన్వాడీ టీచర్. ఆ పేరు అంగన్వాడీ టీచర్. మళ్ళీ టీచర్ ఎందుకు కావాలి మరి మీరు? ఇప్పుడు నేను వర్డ్ టీచర్ కూడా తీసేసి ఫెలిసిటేటర్ అని పెట్టాలంటున్నాం. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టీచింగ్. ఫెలిసిటేట్, వాళ్ళు మనసులో ఉన్నదాన్ని బయటికి రానివ్వండి. ఫెలిసిటేట్. సో అంగన్వాడీది 1 ఇయర్ ఎట్లా పెట్టాలా, దాంతో వాడు మిక్సప్ అయ్యేది నేర్చుకుంటాడు, గ్రూప్ లీడింగ్ తెలిసిపోతుంది. అన్నిటికీ లాస్ట్ ఒకటి చెప్తున్నా భరత్ మీకు, స్కూల్ అనేది సోషల్ స్పేసు. ఇది 4 రూమ్లు పెట్టుకొని నా క్లాస్ రూమ్ అనకండి మీరు ప్లీజ్, దయచేసి. ఇది నా స్కూల్ అనకండి, ఇది సోషల్ స్పేస్. ఎంతవరకు సొసైటీలో ఏం జరుగుతుందో, సొసైటీలో ఏం జరగబోతుందో, దాంట్లో నీ రోల్ ఏంటో అది తెలుసుకోకపోతే స్కూల్లో పోయి కూడా లాభం లేదు. సో స్కూల్ మస్ట్ బికమ్ ఏ సోషల్ స్పేస్ ఫస్ట్. కాబట్టి ఒక క్లాస్ రూమ్లో మనం టీచ్ చేస్తామంటే ఈ పేజీలతో కాదు, ఈ పేజీల కన్నా ఎక్కువ చెప్పాలి. ప్లే గ్రౌండ్ ఉండాలి, ల్యాబ్లు ఉండాలి.